హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది. అందరికీ శుభోదయం, అందరికీ షలోమ్ అండి. ఇదేనము ప్రభు అందరికీ సమాధానం కలగజేయను గాక. ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేనైతే ఉదయకాలం మందు ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నేను ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. ప్రభునామానికి మహిమ ఘనత చెల్లునుగాక. మీరును ఇంకను ప్రభునామాన్ని గణపరచని వారు, ప్రభునామానికి కృతజ్ఞత తెలుపని వారు ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలుపగలరని కోరుతున్నాను. ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఇది ప్రభు మరి నాకు ఇచ్చిన వాగ్దానము. మరి నేను స్వీకరిస్తున్నాను. మీరును స్వీకరించేవారు అయినట్లయితే మీ వాగ్దానాన్ని మీరు కూడా అనుగ్రహించగలరు అని కోరుతున్నాను. ఉదయకాల వేళలో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి బిడ్డలకు మనం ఛానల్ నుంచి బ్లెస్సింగ్స్ దయచేద్దాము, అందించుదాము. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్స్ అందించే హృదయంతో చూస్తున్నారని నేను భావిస్తున్నాను. అలాంటి వారును వీడియో చూసిలాగా ప్రభు యేసు నామంలో ప్రేరేపించబడునుగాక అండి. మరి ఈరోజు నూతనమైన పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేద్దాం అండి. కఠినత్వము తెలుగులో, కన్నింగ్ నేచర్ ఇంగ్లీష్లో, కన్నింగ్ నేచర్ కలిగి, కఠినత్వమును కలిగి మనకి ఇష్టమైన వారైనను ఎవరైనాను ఆప్తులైనను మనము కఠినత్వం కలిగి ఉన్నాము అంటే వారి ఎడల మనకు ఇష్టము లేదు, అభిమానము లేదు అని కాదు. కఠినత్వము అంటే కఠినత్వం ద్వారా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీకు జరిగిన సంఘటన వల్ల గుర్తు చేసుకోండి. కన్నింగ్ నేచర్ ఎవరి ద్వారానో మనం పొందుకోవడం, లేకుంటే మనం ఎవరి పట్లైనా కన్నింగ్ నేచర్ చేయడము, కఠినత్వము చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందరికీ అనుభవం అయిన విషయమే గుర్తు చేస్తున్నాను. కఠినత్వము ఉండకపోతే మనము ఎక్స్పీరియన్స్ అవ్వలేము. దేని పట్లైనా కఠినత్వము మనకు ఎవరైనా చూపించినా, మనం ఎవరి పట్లైనా చూపించినా అది లాభానికే దారి తీస్తుంది. ఎందుకంటే మరి ప్రభు మనకు పరలోకాన్ని ఇచ్చాడు, దారిని ఇచ్చాడు. కానీ ఆయన మనకు లోకంలో సాతాను జయించు అని మనకే వదిలేశాడు. సాతాను జయిస్తేనే మనకు పరలోకం అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి కఠినత్వం కూడా